అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ రమేష్ బాబు, నందనా చెస్ట్ హాస్పిటల్, ఖమ్మం. ఈ రోజున మీ అందరితో ఈ టీవీలో అతి ముఖ్యమైనది లంగ్ తర్వాత ఇంపార్టెంట్ అయింది బ్రెయిన్ టీబీ. దీని గురించి కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని ఈ వీడియో చేస్తున్నాను. సాధారణంగా బ్రెయిన్కి టీబీ అనేది రావడం చాలా అరుదనే చెప్పుకోవాలి. ఎందుకంటే మనకి బ్రెయిన్ ఎలా ఉంటే దాని మీద ఒక 2 పొరలు ఉంటాయి, ప్యాకీ మెనింజెస్ అని. ఈ 2 పొరలు మనకి ఈ టీబీ క్రిములని ఊపిరితిత్తులు లేదా ఇతర పార్ట్స్ నుంచి బ్రెయిన్కి వెళ్లకుండా నిరోధిస్తాయి. కానీ కొన్ని విపరీతమైన పరిస్థితులు, అంటే హెచ్ఐవి కావచ్చు, లేదా వాళ్ళ బాడీలో ఇమ్యూనిటీ అనేది పూర్తిగా తక్కువ అయిపోయి ఉండొచ్చు, లేదా ఇతరత్రా కారణాల చేత ఈ బ్రెయిన్కి టీబీ అనేది రావడం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే ఈ బ్రెయిన్లో ఎక్కడెక్కడ టీబీ వస్తుంది అంటే, ఈ లేయర్స్ ఉన్నాయి కదా, బ్రెయిన్కి ఉన్న లేయర్స్, వాటికి రావచ్చు. దాన్ని మనం మెనింజైటిస్ అంటాం, టీబీ మెనింజైటిస్. అయితే ఇలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే మెడలు గుంజడము, మెడలు నిలబడకపోవడం, ఫిట్స్ రావడం, విపరీతమైన చలి రావడము, లేదా పేషెంట్ కోమాలోకి వెళ్ళిపోవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఆ లేయర్స్కి వచ్చినప్పుడు దాన్ని మెనింజైటిస్ అంటాం. అదేవిధంగా బ్రెయిన్కి, అంటే బ్రెయిన్ లేయర్స్ కాకుండా బ్రెయిన్కి కూడా ఈ టీబీ అనేది వస్తుంది. అది ఎలా వస్తుందంటే, మనం ఎంఆర్ఐ లేదా సిటీ స్కాన్ చేసినప్పుడు చిన్న చుక్కలాగా కనిపించి దాని చుట్టూ వాపు, మెదడు వాపు రావడం అనేది జరుగుతుంటుంది. అలా వచ్చినప్పుడు కూడా ఫిట్స్ రావడము, లేదా పేషెంట్ కాన్షియస్ పోయి కోమాలకు పోవడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా బ్రెయిన్ లోపల మనకు ఒక ఫ్లూయిడ్ అనేది సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. ఈ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ వాపు వల్ల ఆ సర్క్యులేషన్ ఆగిపోయి అప్పుడు కూడా విపరీతమైన తలనొప్పి, వామిటింగ్స్ అనేవి రావడం జరుగుతూ ఉంటుంది. సో దాన్ని సిఎస్ఎఫ్ ఫ్లూయిడ్ అంటాం. ఇది బ్లాక్ అయిపోతుంది అనమాట. అక్కడ నుంచి స్పైనల్ కార్డ్లోకి పోకుండా అది అక్కడ బ్లాక్ అవ్వడం, ఆ బ్లాక్ అయినందువల్ల బాగా విపరీతమైన తలనొప్పి, వాంతులు, ఫిట్స్ రావడం, లేదా కోమలోకి పోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా ఈ 3 రకాల విధానాల ద్వారా సాధారణంగా మనకి ఈ టీబీ అనేది కనిపిస్తూ ఉంటుంది బ్రెయిన్కి వచ్చినప్పుడు. అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ లక్షణాలు కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా సిటీ స్కాన్ లేదా ఎంఆర్ఐ చేయించుకొని ఎంత వీలైతే అంత తొందరగా మందులు వాడడం మొదలుపెట్టినట్లయితే వాళ్ళు పూర్తిగా స్వస్థత చేకూరే అవకాశాలు ఉంటాయి. ఇది ఊపిరితిత్తులకు వచ్చిన టీబీలా కాకుండా మనకి వైటల్ ఆర్గాన్స్, అంటే బ్రెయిన్ అనేది మనకు చాలా ముఖ్యమైన ఆర్గాన్ కాబట్టి ఈ బ్రెయిన్కి కనుక టీబీ వచ్చినట్లయితే ఈ 6 నెలల కోర్స్ అనేది సరిపోదు. ఈ వెన్నెముకలో నుంచి కొంచెం ఫ్లూయిడ్ అనేది బయటకు తీసి దాన్ని టెస్టింగ్ చేయడం ద్వారా మనం ఈ జబ్బును కనుక్కోవడం, అలాగే సిటీ ఎంఆర్ఐల ద్వారా, ఇతరత్ర టెస్టుల ద్వారా మనం ఈ జబ్బును కనుక్కోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది 6 నెలలు కాకుండా 12 నెలలు, లేదా ఒక్కొక్కసారి 18 నెలల వరకు కూడా, 16 నుంచి 18 నెలల మందులు కూడా వాడాల్సి వస్తుంది. ఇవి కొద్దిగా ఖరీదైన మందులే, ఖరీదైన వైద్యమే, కానీ పూర్తి స్థాయిలో మనం ట్రీట్మెంట్ అయితే చేసి పేషెంట్ని రికవరీ చేయడానికి అయితే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటి లక్షణాలు ఏమన్నా ఉన్నప్పుడు వీలైనంత తొందరగా ట్రీట్మెంట్ తీసుకోవడమే మంచిది. డిలే చేస్తే ప్రాణాపాయం వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. సో స్టే సేఫ్ అని చెప్పిన రోజులు ఖచ్చితంగా ఆ డ్యూరేషన్లో మందులు వాడడం అనేది ఈ బ్రెయిన్ లేదా మెనింజియల్ టీబీకి చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.